Mehlpadrekbing. Mehlpadrekbing. మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సాధారణమైన టీ కాదండి బాబోయ్, ఒక అసాధారణమైన టీ. ఇలా కొట్టిన కట్టు కొట్టుకోకుండా ఇలా కొడుతూ ఇలా 4 వంకర్లు తిప్పుతూ ఇలా చేస్తూ ఉండగా ఇంతలో ఇలా అన్నమాట. వద్దు సార్, అంత ఓవర్ యాక్షన్ చేయకూడదు సార్, అడ్డంగా దొరికిపోతాం. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదు అన్నట్లుగా ఎవరి జోలికి వెళ్ళకోకుండా ఇలా నిలబడుకున్నాడు. మరి వెనకలున్న అతను ఇలా వచ్చి ఇలా పట్టుకొని ఇలా దిగాడు. అంతే, షర్ట్ కాస్త ఇలా స్టైల్గా మారింది. నీ స్టైల్ నాకు నచ్చింది. సెల్లు చేతిలో ఉంటే సరి, ప్రతోడు కెమెరామ్యాన్ అయిపోతాడు. ఇలా వీడియో తీస్తూ ఉండగా ఇంతలో ఇలా జరిగింది. అర్రర్రే, సెల్లు కూడా గంగ స్నానం చేసి పాపాలను తొలగించుకుంటుందిలే. కరెక్ట్ పొల్లారో. రెప్పపాటు క్షణంలో ఎంత పని జరిగింది చూడండి. కనీసం అన్నయ్య కదలకుండా మెదలకుండా అచ్చం చీరలాగానే పోజ్ పెట్టి అలాగానే ఉన్నాడు. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవలేదు. ఇలా వేస్తూ ఉండగా ఇంతలో ఇలా గురి చూసి మరి మంచిగా వేశాడు కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. డోర్ డెలివరీ అని ఇలా డోర్ కు పెట్టి మరి ఇలా డెలివరీ చేస్తున్నాడు. ప్లాన్ ఎలా ఉంది? వాట్ ఏ క్రిమినల్ బ్రెయిన్. ఇలా ప్రాంక్ చేశాడు. అంతే, ఇంకేముంది, చేతిలో ఉండవలసిన సెల్లు కాస్త ఇలా గాలిలో గాలిపటం లాగా ఇలా ఎగురుతూ పోతుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నాకు కూర్చోరా. ఆవగింజలైనా ఈజీగా లెక్క పెట్టవచ్చేమో, కానీ ఇలా చెప్పుల్లో చెప్పులు వెతకాలంటే కాస్త ఆలోచించదగ్గ విషయమే. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఒకటి చేయమంటే 16 రకాలు చేసి పెట్టే రకం మనోళ్ళు. ఇలా రోడ్డు పక్కనున్న వాటర్ను తీసివేయమంటే మరి ఇలా రోడ్డును 2 ముక్కలు చేసి ఈ పక్క ఉన్న వాటర్ను ఈ సైడ్ పంపిస్తున్నారు. చపాతీలు తింటే ఖర్చీపు ఫ్రీ అనుకుంటా. టేస్ట్ చూడన్నా, నచ్చితే డైలీ ఇదే హోటల్ నుంచి ఇదే ఐటెం 3 పూట్ల తెప్పిద్దాం. మాస్ ఊర్రా మాస్. రైలు బండిని ఇలా ఎద్దుల బండిగా మార్చేసి ఇలా తీసుకుని వెళ్తున్నారు. కుట్టు మిషన్ ఉన్నది ఎందుకు చెప్పండి? కుట్టుకోవడానికే కదా. అందుకే ఇలా అన్నమాట. చినిగిన నోటును ఇలా కుడుతున్నారు. వాట్ ఎ బ్రెయిన్. క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇంత మంచిగా క్యాచ్ పట్టారనుకుంటా. ఇలా పైన కోడి గుడ్డు పెట్టగానే ఇలా క్యాచ్ పట్టేశాడు. ఏ చమత్కారం గురుగారు, ఏ పడతారని క్యాచ్లో అచ్చి బాబోయ్. పూజారులు ఉన్నది మంత్రాలు చదవడానికే కాదండి బాబోయ్, అప్పుడప్పుడు ఇలా మైకిల్ జాక్సన్, ప్రభుదేవలను ఫాలో అవుతూ ఉంటారు. అందుకే ఇలా డాన్స్ కుమ్మేస్తున్నారు. అదేం డాన్సు? ప్రభుదేవ డూపుని పట్టుకొచ్చావు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ, దీని ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోయిన రా. కంటికి కనిపించేదంతా నిజమనుకుంటే ఎట్లా నొప్పో. అప్పుడప్పుడు ఇలాంటి స్కామ్లు జరుగుతూ ఉంటాయి. ఇంతవరకు ఈ వీడియో చూస్తూ ఉన్నారు అంటే మీకు ఖచ్చితంగా అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి.
వైట్ అండ్ వైట్ లో ఇలా స్టైల్ గా ఇలా నడుచుకుంటూ వచ్చాడు. అంతే, ఇంకేముంది, వైట్ కాస్త ఇలా బ్రైట్ అయింది. టెంటును కాస్త గొడుగుగా మార్చుకొని అందరూ ఇలా వానకు తడవకుండా కలిసిమెలిసి ఇలా వెళ్తున్నారు. ఏం బ్రెయిన్ డెవలప్ చేస్తున్నారా? ఓహో, చాలా పెద్ద కష్టమే వచ్చింది పెద్ద ఆయనకు. పళ్ళన్నీ ఊడిపోయాయి, కానీ ఒక్క పండు మాత్రం మిగిలిపోయింది. ఉన్న పండును మంచిగా యూజ్ చేసుకుంటున్నాడు. ఏంటి, గాలిలో పాలిథిన్ కవర్ అలా ఎగురుతుంది అని అనుకుంటున్నారా? కాదండి బాబోయ్, ఇది ఒక హెయిర్ స్టైల్. ఈ రీల్స్ పైత్యం చాలానే పెరిగిపోయింది. ఇలా హాస్పిటల్ కు వెళ్తూ కూడా మరి ఇలా రీల్ చేసేస్తుంది. మనోళ్ళు చిత్తు పేపర్ కు కూడా నిప్పు పెట్టి చిత్రాన్నం చేసే రకం. వండుకోవడానికి వంట సామాగ్రి లేదనుకుంటా, అందుకే ఇలా జేసీపీలో ఇలా వేగిస్తున్నారు. రే, ఎవర్రా బాబు ఈ పోస్టర్ ను డిజైన్ చేసింది? పోస్టర్ కే పోస్ట్ పెట్టేలా పోస్టర్ చేసేసాడు. వెరీ ఇంటెలిజెంట్ బాయ్. ట్రక్కులోటివి కింద పడిపోతాయని ఇలా ఈ అప్ప కింద పడిపోయేలా ఇలా వెళ్తున్నాడు. సర్రుమని వచ్చి సర్రుమని జారి ఇలా కింద పడిపోయింది. మరి ఇలా స్టైల్ గా కూర్చుంది. కింద పడిపోయినందుకు మనోళ్లకు బాధ కాదు, చుట్టూ ఉన్న జనం చూసినందుకు బాధపడిపోతూ ఉంటారు మనోళ్ళు. రైట్ ఆన్సర్. అందరూ యూనిఫామ్ లో ఉండాలి అని స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టినట్టుగా ఉన్నారు. గిదిగిదిగో మధ్యలో బొద్దుగా ఉన్న పెద్ద ఆయన్ని చూడండి, యూనిఫామ్ ను ఇలా మంచిగా కవర్ చేశాడు. చార్జర్ వైర్ చాలా చిన్నదైపోయినట్లుగా ఉంది, అందుకే ఇలా 1 కిలోమీటర్ మేను ఇలా తయారు చేసుకున్నాడు. సూపర్ ఐడియా రా. ఎంతో కష్టపడి ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా హెల్ప్ చేస్తుంటే మరి ఈ అన్నయ్య ఇలా చేసేసాడు. ఏం చేయాలో పాలుపోక ఫ్రీ వైఫై అంట. ఫ్రీగా వస్తుంది అంటే సముద్రంలో ఉన్న వాటర్ ను కూడా వాటర్ ట్యాంక్ ఎక్కిచ్చే రకం మనోళ్ళు. అందుకే ఇలా పాస్వర్డ్ ను చాట భారతం అంతా ఇచ్చేశారు. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా, సూపర్. అడుక్కు తినడానికి కూడా కల్చర్ నేర్పించే రకం మనోళ్ళు. అందుకే ఇలా స్పైడర్ మ్యాన్ గెటప్ లో ఇలా చేస్తున్నాడు. తప్పండి. ఉన్నది గోరంతా అయితే కొండను తీసుకొని పక్కన పెట్టి చూపించే రకం మనోళ్ళు. అందుకే ఫోన్ కాస్త ఇలా ఐఫోన్ గా మార్చేశారు. ఫస్ట్ లో అడుగులో అడుగు వేసుకుంటూ ఇలా మెల్లగా వస్తూ ఉండగా కాస్త మధ్యలో కొంచెం ఆవేశం వచ్చింది, అంతే ఇలా జరిగింది. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇలా 2 టీ కప్పులు తెచ్చుకోవాలని ఇలా దిగాడు, అంతే ఇలా ట్రైన్ వెళ్తుంది. ఇంతలో ఇలా కప్పులను కాస్త ఇలా కుప్పలో పడేసి ఇలా వెళ్తున్నాడు. మన ఉద్యోగస్తుల ఉద్యోగాలను ఒక్కసారి చూడాల్సిందే. అరే, మీకు కూడా ఇలాంటి ఉద్యోగం కావాలనిపిస్తుంది కదా? ఎంచక్కగా పడుకొని కూడా జాబ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.